సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. సబ్ కేటగిరీ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి షార్ట్ డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఈ షార్ట్ డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్కి అయితే డేటా వచ్చేసి నేను 8th March 2026 నాడు నుంచి తీసుకున్నాను. సో ఈ వీడియో వచ్చేసి 9th March 2026 నాడు నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫర్ ద డేటా పర్పస్ వచ్చేసి నేను కాయిన్ బేస్ జరోదా నుంచి మ్యూచువల్ ఫండ్స్ డేటా అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి చాలా ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ గురించి అయితే మాట్లాడతాము. సో హెన్స్ ఫోర్త్ ఈ వీడియో వచ్చేసి మీ నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే సో మనం డెస్క్టాప్ వ్యూకి అయితే వెళ్ళిపోదాం. సో హోప్ మీకు స్క్రీన్ అయితే విజిబుల్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసుకునేది అయితే సో వీ హ్యావ్ టోటలీ 21 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో 21 మ్యూచువల్ ఫండ్స్లో వీ హ్యావ్ టు పిక్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్లో విచ్ ఇస్ ద బెస్ట్ అనమాట. సో మీకు తెలిసినట్లే సో ఫండ్ నేమ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఏఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇన్ క్రోర్స్లో ఉంది. ఇది అమౌంట్స్ వచ్చేసి నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్పెన్స్ రేషియో. సో నెక్స్ట్ వచ్చేసి మనము సో వీ హ్యావ్ ఎగ్జిట్ లోడ్, దెన్ 1 to 5 years ఆఫ్ రిటర్న్స్ డేటా ఫర్ ద పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో మనము ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ డేటా అయితే సెగ్రిగేట్ చేస్తామన్నమాట. సో దీంట్లో సో వీ విల్ స్టార్ట్ పికింగ్ సో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో పిక్ చేద్దాం బై ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ డేటా అనమాట. ఓకే. సో ఫస్ట్ ఇయర్ డేటా అయితే మనము టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్ అయితే పిక్ చేసాము ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ సో జనరేట్ చేసింది అయితే. సో మనము సో సెకండ్ ఇయర్లో కూడా సో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్ అయితే మనము సెలెక్ట్ చేద్దాం ఇక్కడ. సో నేను 2 ఇయర్లో వచ్చేసి 9 మ్యూచువల్ ఫండ్స్ అయితే పిక్ చేశాను. సో ఎందుకంటే 7.9 పైన మనం చూసుకునేది అయితే సో వీ హ్యావ్ టోటలీ 9 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఐ పిక్డ్ 9 మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ద సెకండ్ ఇయర్ కేటగిరీలో. సో నెక్స్ట్ వీల్ మూవ్ టు 3 years అనమాట. సో 3 yearలో వీల్ పిక్ ద టాప్ ఫండ్స్ అనమాట. సో మనము 3 year డేటాలో వచ్చేసి సో వీ హ్యావ్ పిక్డ్ ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 8, 9, 10, 11 మ్యూచువల్ ఫండ్స్ అయితే పిక్ చేసాము. సో నౌ వీ విల్ గో టు సో 4 years అనమాట. సో ఇందులో కూడా సో విల్ పిక్ ద టాప్ మ్యూచువల్ ఫండ్స్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు ఏం చూస్ చేస్తున్నాము సో దిస్ ఈజ్ ఓన్లీ బేసిస్ ఆన్ ద రిటర్న్స్ అదేం జనరేట్ చేసింది. సో దాని బేసిస్ వల్ల మాత్రం మనము సో వీఆర్ షార్ట్ లిస్టింగ్ అనమాట. సో మనము 4 year డేటాలో వచ్చేసి షార్ట్ లిస్ట్ చేసినాక సో వీ హ్యావ్ సమ్వేర్ అరౌండ్ 12 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో నౌ వీ విల్ మూవ్ టు ద 5th year అండ్ వీ విల్ పిక్ ద సో టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెట్ అనమాట. సో మనము ఇప్పుడు వచ్చేసి 5 year డేటాలో వచ్చేసి సో వీఆర్ సెగ్రిగేటెడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 మ్యూచువల్ ఫండ్స్ అయితే మనము సెగ్రిగేట్ చేసుకున్నాము. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకునేది అయితే సో హెచ్ఎస్బిసి వచ్చేసి ఇట్ డిడ్ంట్ గెట్ షార్ట్ అవుట్ ఎనీవేర్. సో టాటా యాజ్ వెల్ యాజ్ డిఎస్పి దీని కూడా. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఐమ్ గోనా డిలీట్ దిస్. సో మీరు చూసుకునేది అయితే కింద జియో వచ్చేసి ఇక్కడ నా దగ్గర డేటా లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ప్రిటీ న్యూ ఇన్ ద మార్కెట్. సో ఐ విల్ జస్ట్ డిలీట్ ద డేటా. యూనియన్ కూడా సేమ్, ఐ హ్యావ్ ఓన్లీ 1 year డేటా దట్ ఈస్ అవైలబుల్ కరెంట్లీ. సో 1 year వల్ల సో నేను డిసిషన్ అయితే చేయలేను. సో దట్ ఈస్ ఐఎమ్ డిలీటింగ్ దట్ రో. సో నెక్స్ట్ కెనరా కూడా సేమ్. సో ఇట్ డిడ్ంట్ గెట్ షార్ట్ లిస్టెడ్ ఎనీవేర్, ఐఎమ్ గోనా డిలీట్ ఇట్. సేమ్ గోస్ విత్ ఇన్వెస్కో ఆల్సో. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఐఎమ్ లెఫ్ట్ విత్ అరౌండ్ 14 మ్యూచువల్ ఫండ్స్, అంటే 20లో వచ్చేసి 14 అయితే మిగిలింది ఇప్పుడు. సో నౌ వీ కానా సెగ్రిగేట్ ఆన్ 1 to 5 years లోపల. సో ఎవరెవరైతే గ్రీన్ వచ్చింది సో దాన్ని అయితే వీ విల్ సెగ్రిగేట్ ఇంటూ నెక్స్ట్ స్టెప్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము సో ఫస్ట్ ఏదేది సో 1 to 5 yearsలో అన్ని గ్రీన్ ఉండేదైతే మనం సెగ్రిగేట్ చేసుకుంటే సో వీ హ్యావ్ గాట్ సంథింగ్ లైక్ 5 మ్యూచువల్ ఫండ్స్ అయితే వచ్చిందనమాట. సో దట్ ఈస్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఆదిత్య బిర్లా అండ్ నిపాన్. సో దీంట్లో మనము ఎక్స్పెన్స్ రేషియో ఏ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్కి ఎక్కువ ఉంది అని చూసుకున్నది అయితే ఐసిఐసిఐ హ్యాస్ లిటిల్ హయ్యర్ ఎక్స్పెన్స్ రేషియో.
సో దాన్ని నేను ఆరెంజ్ అయితే చేస్తున్నాను. సో నౌ కమింగ్ ఆన్ టు 1 ఇయర్. సో 1 ఇయర్‌లో వీళ్ళలో అతి తక్కువ రిటర్న్స్ ఎవరు ఇచ్చారో సో ఐ విల్ జస్ట్ హైలైట్ దెమ్. ఓకే. సో 7.82. సో నౌ కమింగ్ ఆన్ టు సెకండ్ ఇయర్ డేటా. సెకండ్ ఇయర్‌లో డేటా కూడా సో ఎవరు తక్కువ రిటర్న్స్ ఇచ్చారో సో వాళ్ళనైతే హైలైట్ చేస్తున్నాను. సేమ్ గోస్ విత్ థర్డ్ ఇయర్ డేటా టూ. అండ్ సేమ్ గోస్ విత్ ద ఫోర్త్ ఇయర్ ఆల్సో. And same goes with fifth year also. ఓకే. సో మనకు క్లియర్గా హెచ్డిఎఫ్సి ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి టాప్ 4కి అయితే సో హెచ్డిఎఫ్సి అయితే చేయలేదు. సో వాట్ ఐమ్ గోనా డూ, ఐఎమ్ గోనా సెలెక్ట్ ద సో టాప్ 4 మ్యూచువల్ ఫండ్స్ దట్ ఆర్ మూవింగ్ టు ద సో నెక్స్ట్ సెట్ ఆఫ్ సెగ్రిగేషన్ అనమాట. సో టాప్ 5 నుంచి మనము సో ఇప్పుడు ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి గోయింగ్ అవే ఫ్రమ్ ద రేస్ వీ హ్యావ్ టాప్ 4. అది వచ్చేసి ఐసిఐసిఐ, యాక్సిస్, ఆదిత్య, మళ్ళీ నిపాన్. సో దీంట్లో వచ్చేసి వీల్ డూ వన్ మోర్ లెవెల్ ఆఫ్ సెగ్రిగేషన్ అనమాట. సో ఏ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్ 1 ఇయర్లో తక్కువ ఇచ్చింది సో దాన్ని వీల్ హైలైట్. సో సైమల్టేనియస్లీ 2, 3, 4 ఇయర్స్లో కూడా మనం చేద్దాం అనమాట. సో ఆఫ్టర్ అంటే 1 లెవెల్ ఆఫ్ సెగ్రిగేషన్ కంప్లీట్ చేసేసినాక సో డేటా లుక్స్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. సో ఐసిఐసిఐ ఆల్ గ్రీన్ ఉంది. సో వీ కెన్ గో విత్ లైక్ అరౌండ్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పొచ్చు. సో సెకండ్ ర్యాంక్ మనము థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ సెలెక్ట్ చేసేటప్పుడు సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ అనమాట. సో ఇక్కడ మనకు అసెట్ అండర్ మెయింటెనెన్స్ వచ్చేసి నిపాన్లో తక్కువ ఉంది. సో దట్ ఆల్సో యూ కెన్ మేక్ ఇట్ యాజ్ హైలైటెడ్ ఆరెంజ్ కంపేర్ టు అదర్స్. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో 0.45 అయినాక 0.38 ఈజ్ హైలైట్. సో దాన్ని కూడా మనం ఆరెంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము 2 ఆరెంజ్ చేసినాక సో వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఆదిత్య బిర్లా అసెట్ అండర్ మెయింటెనెన్స్ మళ్ళీ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, కానీ మనకు రిటర్న్స్ అంత కన్విన్సింగ్గా అయితే లేదు అని మీకు అనిపిస్తూ ఉందంటే సో దెన్ యూ కెన్ డెఫినెట్లీ గో విత్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఏ తక్కువ ఉంది అంటే నిపాన్. సో యూ హ్యావ్ 4 greens, or you can go with Axis which is like around 4 greens anamata. So I would say Axis and Nippon will be my second runner anamata. So Aditya will be like around third level ani cheppochu. So Aditya Birla will just make it as little more brighter. Okay. So we have ICICI, Axis, Nippon, then we have Aditya. సో డేటా ప్రకారం చూసుకునేది అయితే షార్ట్ డ్యూరేషన్ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్లో దీస్ ఆర్ ద టాప్ 4 రన్నర్స్ అనమాట. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.